హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని వీడియో చేసుకుని. సో ఈరోజు ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు నేను చాలా చిన్న సైజ్ బ్లౌజ్, అంటే 30 సైజ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ అనేది ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలి అనేది చూపిస్తాను. ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పను, కానీ ప్రొఫెషనల్ వేలో మనం నేర్చుకున్నట్లయితే మనం మనీని సంపాదించడం ఈజీగా ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ మెథడ్ నేర్చుకోవాలి అంటే కష్టపడాలి, ఖచ్చితంగా కష్టం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వీడియోలో చూడండి, మనకి మెజర్మెంట్స్ అనేవి కావాలి కదా. ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ ఉందండి. సో 13 ఇంచెస్, ఈ అమ్మాయి చాలా షార్ట్గా ఉంటుంది కాబట్టి నేను 13 ఇంచెస్కి బదులు 12.5 ఇంచెస్ మాత్రమే ఆ అమ్మాయి బ్లౌజ్ లెంత్, బాడీ లెంత్ని తీసుకున్నాను. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను 12.5కి కదా మార్క్ చేసుకుంది, ఒక ½ ఇంచ్ కింద ఎక్స్ట్రాగా ఒక లైన్ మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్గా 12.5 ఇంచ్ వరకు ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. పైన ఎక్స్ట్రాగా ½ ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువలో ఇంకొక లైన్ మార్క్ చేసుకుంటాము. ఆల్రెడీ నేను మీకు చెప్పిందే స్టిచ్చింగ్ ఒక లైను, కటింగ్ ఒక లైను అని చెప్పి. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా, చెస్ట్ వచ్చేసి ఈ అమ్మాయిది 29.5 ఇంచెస్ అనేది చెస్ట్ ఉంది. సో డైరెక్ట్ 29.5 ఇంచెస్ కాకుండా మీరు ½ ఇంచ్ ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇది 30 ఇంచెస్ బ్లౌజ్గా మీరు తీసుకోండి. ఓకే, 30 ఇంచెస్ బ్లౌజ్గా తీసుకున్నంత మాత్రాన చాలా లూజ్ అయిపోదు, అలాగని టైట్ అయిపోదు. సో 29కి వెళ్ళే బదులు నేను 30గా తీసుకోమని చెప్తున్నాను. మీకు క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. సో లూజ్ అయితే టైట్ చేయగలం, కానీ మరీ టైట్గా ఉన్నా బాగోదు. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం బ్రీతబుల్గా ఉండాలి. సో అలా చూసుకొని మీరు మెజర్మెంట్స్ అనేవి మీకు తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ వాల్యూ వచ్చేసి మనం 30 ఇంచెస్గా తీసుకున్నాము. సో ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి, ఇది చాలామందికి ఉన్న డౌట్. సో ఆర్మ్ డౌన్ అనేది ఎప్పుడూ కూడా మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాంట్లో 6th పార్ట్ని తీసుకుని దాన్ని ఆర్మ్ డౌన్గా మార్క్ చేయండి. సో ఆర్మ్ డౌన్ 6th పార్ట్ డ్రా చేసాం కదా. సో అక్కడిని 6th పార్ట్ డ్రా చేసాము. కొన్నిటికి కిందకి ఎందుకు డ్రా చేస్తున్నారు, పైకి ఎందుకు డ్రా చేస్తున్నారు అని అంటున్నారు. సో మీ ఆర్మ్ హోల్ రౌండ్ మెజర్ చేసినప్పుడు అది కరెక్ట్గా మీ ఆర్మ్ హోల్ ఎంతైతే ఉందో అంతవరకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఎగ్జాక్ట్గా చెస్ట్ డివైడెడ్ బై 6కి వెళ్ళిపోవచ్చు. లేదు తక్కువైనా ఎక్కువైనా ఆ బేస్ లైన్కి పైకి కానీ కిందకి కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి మనం 5 ఇంచెస్ డ్రా చేసాము. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ లైన్లో మనం 4.75 అంటే ఒక ½ ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాం. సో మరీ 4.5 పెట్టొద్దు, మరీ చిన్నగా అయిపోతుంది నెక్. సో 4.75, ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అందుకోసం ఒక ½ ఇంచ్ తగ్గించి 4.75 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు చెస్ట్ ఎంత తీసుకున్నాం మనం, 30 ఇంచెస్ కదా మనం తీసుకున్నాం. సో 30లో 4th పార్ట్ని తీసుకుని మనం చెస్ట్ మెజర్మెంట్ అనేది డ్రా చేసుకుంటాం. ఎక్కడ, చెస్ట్ లైన్లో. ఓకే, ఇక్కడ నేను 7.5 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఓకే, 7.5 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా మనం షోల్డర్ లైన్ నుంచి అలాగే ఆర్మ్ డౌన్ లైన్, చెస్ట్ లైన్కి మధ్యలో ఒక మీటింగ్ పాయింట్ తీసుకుని అక్కడి నుంచి రౌండ్ కర్వ్ అనేది తీస్తాం. బట్ దీనికి ఏంటి అంటే, అది ఏంటి, నార్మల్గా ఒక హెల్దీ సైజు బాడీ మెజర్మెంట్ కంటే, అంటే 34, 36 ఆ మెజర్మెంట్కి అయితే. బట్ ఇది చాలా చిన్న సైజు కదా. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ ఆర్మ్ డౌన్ దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 1 ఇంచ్ అనేది డెప్త్ మనం తీసుకున్నట్లయితే క్లాత్ అనేది ఎక్కువ ఎక్సెస్ ఉండిపోయి అది ముడతలు పడే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇటువంటి చిన్న సైజ్ బ్లౌజెస్కి మనం కొంచెం తగ్గించి తీసుకోవాలి. అంటే 0.75 ఇంచెస్ కానీ లేదా ½ ఇంచ్ కన్నా 1 పాయింట్ ఎక్కువ కానీ అలా తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుని మ్యాక్సిమం ఇక్కడ ఆ లోత్ అనేది చాలా తక్కువ ఉండేలాగా తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత వెంటనే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఆర్మ్ హోల్ అనేది మెజర్ చేసుకోవడం. చాలామందికి ప్రాబ్లం వచ్చేదే ఆర్మ్ హోల్ దగ్గరండి. సో అందుకోసం ఎప్పుడైతే మనం ఆర్మ్ హోల్ డ్రా చేసామో అప్పుడే మనం ఆర్మ్ హోల్ చెకింగ్ అనేది చేసేసుకోవాలి. సో చూసారు కదా, 7.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చింది. ఓకే,
సో 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో మనం ఇప్పుడు ఆర్మ్ డౌన్ అంటే చెస్ట్ లైన్ని పైకి కిందకి జరపాల్సిన అవసరం లేదు, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 27 ఇంచెస్. ఓకే, వేస్ట్ డివైడెడ్ బై 4. సో వేస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో 4th పార్ట్ని తీసుకొని అక్కడికి మనం మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నేను 6.75 ఇంచెస్కి మార్క్ చేశాను. 6.75 ఇంచెస్ మార్క్ చేసిన తర్వాత డాట్ కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి కదా, అది నేను 3/4 ఇంచ్ మార్క్ చేశాను. ఓకే, అది 3/4 ఇంచ్ ఎందుకు మార్క్ చేశాను అంటే దీనికి కొంచెం డీప్ థియరీ ఉంది, అది నేను ఫర్దర్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ విధంగా చెస్ట్ లైన్ని అలాగే వేస్ట్ లైన్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం వేస్ట్ లైన్లో ఎంతైతే మార్క్ చేసామో దానికి మిడిల్లో మార్క్ చేసుకుని అక్కడి నుంచి పైకి డాట్ లెంత్ ఎంతైతే మార్క్ చేసుకోవాలో అంత మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టిప్ చెప్తున్నాను చూడండి, డాట్ లెంత్ అనేది చాలామంది అన్నిటికీ 4.5 ఇంచెస్ పెట్టుకోండి 4.5 ఇంచెస్ పెట్టుకోండి అంటారు కదా. లేదండి, చిన్న సైజ్ బ్లౌజ్కి ఒకటి ఉంటుంది, పెద్ద సైజ్ బ్లౌజ్కి ఒకటి ఉంటుంది. సో డాట్ లెంత్ కూడా ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మీ బస్ట్ రౌండ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాంట్లో 8th పార్ట్ని తీసుకుంటే మనకి డాట్ లెంత్ ఎంతవరకు పట్టాలి అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ డాట్ లెంత్ వచ్చేసి నేను 3.75 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. ఓకే, ఈ విధంగా 3.75 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఎంతైతే మనం 3/4 ఇంచ్ డాట్ కోసం వదిలామో దాన్ని హాఫ్ చేసుకుని అటు సగం ఇటు సగం ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడితో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్ ఒకటి డ్రా చేసినట్లయితే బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నెక్ డ్రా చేయడం కోసం నెక్కి ఫార్ములా చూద్దాం. సో నెక్ విడ్త్కి వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే చెస్ట్ డివైడెడ్ బై 12. సో మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 12 చేయండి. సో నేను ఇక్కడ మొత్తం ఆల్ ఓవర్గా చెస్ట్ వాల్యూ అనేది 30 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 30 ఇంచెస్తోనే ఫార్ములా మీద వెళ్తున్నాను. సో మీరు 29.5 ఇంచెస్ కనుక తీసుకుంటే 29.5 ఇంచెస్తోనే మీరు ఫార్ములా ప్రకారం వెళ్ళండి. ఓకే, సో 30 డివైడెడ్ బై 12 చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూకి ఒక 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. అంటే ఇక్కడ 2/4 లేదా 2.5 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2.25 అంటే 2/4 ఇంచెస్ 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేయండి. సో మనకి కుట్టిన తర్వాత ఆ 2.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి కిందకి 8 ఇంచెస్ వరకు నేను డీప్ అనేది పెడుతున్నాను. సో అందరికీ 9 ఇంచెస్ 10 ఇంచెస్ కావాలంటే రాదు. ఎందుకు అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి వాళ్ళ బాడీ హైట్ని బట్టి మాత్రమే నెక్ డీప్ అనేది పెట్టాలి. సో డీప్ నెక్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కన్నా మనకి ఏ నెక్ సెట్ అవుతుంది అనేది మనం చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, ఈ విధంగా పైన 2.25 ఇంచెస్ పెట్టాను కదా. సో ఇక్కడ వచ్చేసి 2.75 ఇంచెస్ అనేది నేను మార్క్ చేశాను కింద విడ్త్. ఓకే, డీప్లో 2.75 ఇంచెస్ అనేది డ్రా చేశాను. సో ఇక్కడ నుంచి మనం నెక్ షేప్ వచ్చేసి ఇది స్టార్ నెక్ అండి. సో స్టార్ నెక్ కోసం ఇక్కడ నుంచి నెక్ ఎంతైతే ఉందో అంతకి అందులో సగానికి మార్క్ చేసుకున్నాను. ఆ సగం నుంచి ఇంకొంచెం కిందకి మార్క్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/4 ఇంచ్ బయటికి డ్రా చేయండి. మరీ ఎక్కువ డ్రా చేయొద్దు, ఎందుకు అంటే 1/4 ఇంచ్ బయటికి డ్రా చేసి అక్కడి నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఇది కర్వింగ్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో షేప్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. సో స్ట్రైట్ స్టార్ నెక్ కన్నా ఇలా కొంచెం బయటికి ఓపెన్ అప్ అయ్యి వచ్చిన స్టార్ నెక్ అనేది లుక్ బాగా కనిపిస్తుంది. సో అందుకోసం స్టార్ నెక్ అంటే నేను మ్యాక్సిమం ఇలా పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. ఓకే, మీ డీప్ అనేది మీ ఇష్టం అండి. స్టార్ నెక్ ఎక్కడి నుంచి మీరు డౌన్ అవ్వాలి అనుకుంటున్నారో, సో నాకు కొంచెం పైకి అనిపించింది కాబట్టి నేను మళ్ళీ కొంచెం కిందకి డ్రా చేసి ఇప్పుడు స్టార్ని డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి కిందకి స్ట్రైట్గా కలిపేస్తాం. సో కింద చూస్తున్నారు కదా, డీప్లో ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేస్తాను. ఎందుకు అంటే మనం కుట్టిన తర్వాత 8 ఇంచెస్ ఎగ్జాక్ట్గా రావాలంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మీరు ఎంత మార్క్ చేసుకోవాలనుకుంటారో అంత మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ మాత్రమే మార్క్ చేశాను. ఓకే, ఇక్కడ డాట్ వేసిన తర్వాత స్ట్రైట్గా రాదు కాబట్టి సో అలా స్ట్రైట్గా ఉండడం కోసం కొంచెం క్రాస్గా పైకి వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. ఓకే,
ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా బ్యాక్ పార్ట్ ఇది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వద్దాం. సో ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి ఎప్పుడూ కూడా మీరు బ్యాక్ పార్ట్ని యూస్ చేసుకుని మాత్రమే ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేయగలరు. ముందు ఫ్రంట్ పార్ట్ డ్రా చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ డ్రా చేయడం అనేది అసలు పాసిబుల్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అయితే అవ్వదని నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్లో ఒక 1/2 ఇంచు హుక్ అండ్ ఐ పట్టీ కోసం వదిలేయాలి. ఓకే, వదిలేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి హుక్ అండ్ ఐ పట్టీ దగ్గర వెయిస్ట్ లైన్ దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు ఉండేలాగా క్రాస్గా పెట్టాను. వీడియోలో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఒక 1/2 ఇంచు ఉండేలాగా పెట్టాను క్రాస్గా, కొంచెం క్రాస్గా 1/2 ఇంచే పెట్టండి, అంతకు మించి అవసరం లేదు. ఓకే, ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్ ఎక్కడైతే ఉందో సేమ్ అక్కడికి మార్క్ చేసుకోండి. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే పైన షోల్డర్లో 1/2 ఇంచ్ అనేది తగ్గిస్తున్నాం. సో ఇలా క్రాస్ పెట్టడం వల్ల నెక్లో షోల్డర్ రెడ్యూస్ అవుతుంది, కింద వెయిస్ట్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ లైన్ అనేది మార్క్ చేసుకుంటాము. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మీకు ఉన్న లైన్ కన్నా స్టిచ్చింగ్ కోసం పైకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇంకో 1/4 ఇంచ్ పైకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్లో కూడా సేమ్ చెస్ట్ లైన్ ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ మార్క్ చేసుకుంటాము. యాజ్ ఇట్ ఈజ్ మీరు బ్యాక్ ఎంతైతే పెట్టారో 7.5 ఇంచెస్, ఫ్రంట్ కూడా అంతే పెట్టాలి. ఇక్కడ వచ్చేసి 8.5 ఇంచెస్ అనేది బర్స్ట్ పాయింట్. సో బర్స్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకుంటాము. అక్కడి నుంచి బర్స్ట్ కప్ హైట్, సో కప్ హైట్ ఎంత మార్క్ చేయాలి అంటే 2.5కి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని 2.75 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఇది కప్ హైట్ అనమాట. ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకొని అండ్ అలాగే కింద వెయిస్ట్ లైన్ ఎక్కడైతే వచ్చిందో ఆ లైన్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా హారిజాంటల్ మెజర్మెంట్స్ అన్నీ కూడా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు అపెక్స్ గ్యాప్. సో అపెక్స్ గ్యాప్ అనేది ఎలా తీసుకుంటాము అంటే మీ బస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 10 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూకి ఒక 1/2 ఇంచ్ కలపండి. 1/2 ఇంచ్ ఎందుకు కలుపుతాము అంటే ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, 1/2 ఇంచ్ అనేది సీమింగ్ కోసం అనమాట, కుట్టడం కోసం క్లాత్ కావాలి కదా, సో అందుకోసం 1/2 ఇంచ్ కలుపుతాం అనమాట. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్లో చూద్దాం. చెస్ట్ లైన్లో వచ్చేసి 1.75 ఇంచెస్ అనేది పైకి మార్క్ చేసుకోండి. అలాగే 1.75కి అలాగే 1.5కి ఒక 1/2 ఇంచ్ కిందకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోండి. సో ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. బ్యాక్ ఎంత మార్క్ చేసాము 4.75 ఇంచెస్ మార్క్ చేసాము, బట్ ఇక్కడికి వచ్చేసి 4.5 ఇంచెస్ అంటే 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకొని ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్తో షేప్ అనేది తీయండి. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా కొంచెం రౌండ్ తిరిగే విధంగా ఉండేలాగా షేప్ అనేది డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్లో మనం ఎక్స్ట్రాగా కొంచెం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేంటి అంటే చెస్ట్ లైన్లో ఎప్పుడు కూడా చెస్ట్ డివైడెడ్ బై 4 చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూ ప్లస్ 3/4 ఇంచ్. ఆ 3/4 ఇంచ్ ఎందుకు అంటే మనం ప్రిన్సెస్ కట్ కుడతాం కదా, సో కుట్టడం కోసం స్టిచ్చింగ్ అలవెన్స్ ప్లస్ ఎక్స్ట్రా 3/4 ఇంచ్. ఓకే, ఎక్స్ట్రా 3/4 టోటల్గా 1.5 ఇంచెస్ అనేది మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్స్ట్రా 3/4 ఇంచ్ ఎందుకు అంటే లూజింగ్ కోసం. ఓకే, కొంచెం ఎక్స్ట్రా లూజింగ్ కోసం అనమాట 3/4 ఇంచ్ అనేది. ఫ్రంట్లో మాత్రమే ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది లూజింగ్ కోసం యాడ్ చేస్తాం. టోటల్గా 1.5 ఇంచ్ అనేది యాడ్ చేసాం. సో బర్స్ట్కి కూడా అంతేనండి. బర్స్ట్ డివైడెడ్ బై 4 చేసి వచ్చిన వాల్యూకి 3/4 ఇంచ్ ప్రిన్సెస్ కట్ సీమింగ్ కోసము అండ్ అలాగే 3/4 ఇంచ్ లూజింగ్ కోసము. ఇక్కడ కూడా సేమ్ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా 1.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ కప్ సైజ్ ఎక్కడైతే మార్క్ చేశారో ఆ లైన్ మీద ప్లేస్ చేసుకుని ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూలోంచి మీ
వేస్ట్ ఫోర్త్ పార్ట్ ఎంతైతే ఉందో అది తీసేయాలి. అంటే 9.25లోంచి 6.75 ఇంచెస్ తీసేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూకి -3/4 ఇంచ్ అనేది తీయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ మొత్తం డాట్ వాల్యూ వచ్చేసి 2.5 ఇంచెస్ వచ్చింది. సో 9 పాయింట్ సంథింగ్లోంచి 6.75 తీసేస్తే 2.5 ఇంచెస్ వచ్చింది. ఈ 2.5 ఇంచెస్కి స్టిచ్చింగ్ కోసం ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కోసం 0.75 ఇంచెస్ అనేది రెడ్యూస్ చేయాలి కదా. సో అది కూడా తీసేస్తే ఎంత అవుతుంది? 1.75 ఇంచెస్ అవుతుంది. ఆ 1.75 ఇంచెస్ని అటు హాఫ్ ఇటు హాఫ్ వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీరు కుట్టిన తర్వాత డాట్ వాల్యూ పూర్తిగా 2.5 ఇంచెసే వస్తుంది. బట్ కుట్టు కోసం వదులుకున్నాం కాబట్టి 1.75 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి పైన ఆర్మ్ హోల్ లైన్లో కర్వ్కి ఒక లైన్ మార్క్ చేయండి. అలాగే బర్స్ట్ పాయింట్ దగ్గర నుంచి వేస్ట్ లైన్కి ఈ విధంగా కొంచెం బెండ్ అయ్యే విధంగా ఈ విధంగా మార్క్ చేయండి. ఫ్రెంచ్ కర్వ్తో కొంచెం బ్లెండ్ చేయండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంచేయద్దు. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ అనేది గ్యాప్ ఇవ్వండి. సో ఎక్కడైతే మనం ఆర్మ్ కర్వ్ డ్రా చేసామో, ప్రిన్సెస్ కర్వ్ డ్రా చేసామో అక్కడి నుంచి 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా 3/4 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఒక మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఫ్రెంచ్ కర్వ్తో యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకోండి. చెప్పడం ఇందాక కొంచెం తప్పుగా చెప్పాను. చెస్ట్ లైన్లో 3/4 ఇంచ్ లూజింగ్ కోసం అని చెప్పాను కదా. యాక్చువల్గా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి లూజింగ్ ఏమి యాడ్ చేయనవసరం లేదు. కానీ 3/4 ఇంచ్ అనేది సీమింగ్ ఎలిమెంట్స్ కోసము, ఎక్స్ట్రా 3/4 ఇంచ్ అనేది ఇక్కడ ఎంతైతే గ్యాప్ వదిలామో ఆ గ్యాప్ వాల్యూని 3/4 ఇంచ్గా నేను మార్క్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్తో ఈ విధంగా బ్లెండింగ్ అనేది చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఓకే, తర్వాత మీకు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని ఎంతైతే ఖర్చు కోసం వదులుకున్నామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్. సో నెక్ చూద్దాం. సో ఇక్కడ ఫ్రంట్ కూడా మిడిల్ డాట్ అనేది ఒకటి వేయండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ ప్లస్ డీప్ నెక్ కాబట్టి మిడిల్లో ఒక డాట్ వేస్తే కొంచెం పట్టి ఉంటుంది బ్లౌజ్ అనేది. సో ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.2 ఇంచెస్కి 2 ఇంచెస్కి నేను 2.5 ఇంచెస్ కిందకి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కిందకి ఈ విధంగా స్టార్ నెక్, ఫ్రంట్ స్టార్ నెక్కి అలాగే బ్యాక్ కూడా స్టార్ నెక్కి. సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఆర్మ్ హోల్ చెక్ చేయడం కోసం ముందుగా మనం ఒక క్వార్టర్ ఇంచ్ కన్నా ఒక 1 పాయింట్ ఎక్కువ వదిలేసి అక్కడ వరకు మీ ఆర్మ్ హోల్ అనేది చెక్ చేయండి. అలాగే మళ్ళీ ప్రిన్సెస్ లైన్ దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి కరెక్ట్గా వస్తుందా లేదా 7.5 ఇంచెస్ అనేది చెక్ చేయండి. ఓకే, ఈ విధంగా చెక్ చేయండి. సో యాజ్ ఇట్ ఈజ్ 7.5 ఇంచెస్ అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదైనా చిన్నగా 1 పాయింట్ అలా ఉన్నట్టయితే కొంచెం మార్క్ చేసుకోండి. అంతకు మించి ఎక్కువ ఉంటే కనుక కొంచెం కిందకి డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ అలాగే రెండు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని వేస్ట్ లైన్లో కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడాలి. ఇక్కడ వచ్చేసి 6.75 ఇంచెస్, బట్ 7 ఇంచెస్ వరకు వచ్చింది కాబట్టి నేను కొంచెంగా ఇక్కడ ఒక 1/4 ఇంచ్ వరకు రెడ్యూస్ చేయడానికి చూస్తున్నాను. సో 7 ఇంచెస్, 1/4 ఇంచ్ పెద్ద ఏం కాదు. బట్ మీకు ఇంకా తీసేయాలి అనుకుంటే కనుక కొంచెం ఒక్క 1/4 ఇంచ్ తగ్గించి మీరు మార్క్ చేసుకోవచ్చు. అంటే ప్రిన్సెస్ లైన్లో మీరు మార్క్ చేసి తీసేయచ్చు అనమాట. సో ఏదైనా సరే ఓపెన్ దగ్గర కాకుండా ఇలా ప్రిన్సెస్ లైన్లో కట్ చేయడానికి ట్రై చేయండి, ఎక్సెస్గా ఏమైనా వస్తే. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. కరెక్ట్గా 7.5 ఇంచెస్ అనేది వచ్చిందా లేదా అని చెప్పి ఈ విధంగా రెండు కలిపి ఒకసారి పిన్ పెట్టి 7.5 ఇంచెస్ అనేది వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు చెప్తాను కదా, మనం కటింగ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ అనేది ఇలా సి షేప్లో రావాలి, కర్వింగ్ అలా వస్తేనే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అని.
సో థ్యాంక్ యూ.